లవర్స్ డే, వాలంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు? వాలంటైన్స్ డేకి కేవలం ఒక్కరోజు జరుపుకుంటే అయిపోతుంది కదా! 7 రోజుల వరకు ఎందుకు జరుపుకుంటారు? ఈ వీడియోలో తెలుసుకుందాము. అండ్ లవర్స్ డేను ఎందుకు జరుపుకోవద్దో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఒక లైక్ చేయండి. లవర్స్ డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజుగా జరుపుకుంటారు. లవర్స్ డే అంటే సాధారణంగా వాలంటైన్స్ డేను సూచిస్తుంది. ఇది ఫిబ్రవరి 14న జరుపుకుంటారు. ఈ రోజు ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తం చేసుకునే రోజుగా పాటిస్తారు. వాలంటైన్స్ డే చరిత్రను పరిశీలిస్తే ఇది 3వ శతాబ్దానికి చెందిన ఒక క్రైస్తవ గురువైన సెయింట్ వాలంటైన్స్ కు సంబంధించిన కథలపై ఆధారపడింది. లవర్స్ డే యొక్క చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఒక లైక్ చేయండి. సెయింట్ వాలంటైన్ చరిత్ర. రోమన్ చక్రవర్తి క్లాడియస్ తన సైనికులు వివాహం చేసుకోకూడదని ఆదేశించాడు. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే సైన్యంలో చేరడానికి నిరాకరిస్తారని భావించాడు. అయితే సెయింట్ వాలంటైన్ ఈ ఆదేశాన్ని ఖండించి ప్రేమికులను రహస్యంగా వివాహం చేసేవాడు. ఈ విషయం చక్రవర్తికి తెలియడంతో ఆయన సెయింట్ వాలంటైన్ను 269 ఏడీలో మరణశిక్ష విధించాడు. లవ్ లెటర్ కూడా మొదటిసారిగా వాలంటైన్ గారే రాశారు. జైలులో ఉన్నప్పటికీ వాలంటైన్ ఒక జైలర్ కుమార్తెకు ప్రేమపూర్వకంగా ప్రేమ వివాహం చేసుకోవడానికి సహాయం చేశాడు. తన మరణానికి ముందు ఆమెకు ఫ్రమ్ యువర్ వాలంటైన్ అనే లేఖ రాశాడు. ఇది వాలంటైన్స్ డే కార్డుగా సంప్రదాయానికి అధ్యాయంగా మారింది. కొన్ని కథల ప్రకారం ఈ రోజును రోమన్ ఉత్సవం లుపెర్కేరియాకు సంబంధించి జరుపుకునే సందర్భంగా భావిస్తారు. తరువాత క్రైస్తవ మతం పురోహితుడు దీనిని వాలంటైన్స్ డేగా మార్చారు. లవర్స్ డే ప్రపంచవ్యాప్తంగా అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో దీన్ని ప్రత్యేకంగా జరుపుకుంటారు. భారతదేశం, బ్రెజిల్, ఫిలిప్పీన్స్ లాంటి దేశాల్లో యువత దీన్ని విస్తృతంగా జరుపుకుంటారు. బ్రెజిల్లో ఇది జూన్ 12న డయా డాస్ నమోరడాస్ పేరుతో జరుపుకుంటారు. ఆయన పేరు మీదుగా ఈ వాలంటైన్స్ డే ప్రస్తుతం ప్రజలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఫిబ్రవరి 14న వాలంటైనర్ మరణించడంతో ఆ రోజును ప్రేమికుల దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభమైంది. వాలంటైన్స్ డే ముందు ప్రేమికుల కోసం ప్రత్యేకమైన వారం రోజులు ఈ లవర్స్ డేను జరుపుకుంటారు. వాలంటైన్స్ డేను జరుపుకోవడం లేదా జరుపుకోకపోవడం పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. కొందరు దీనిని ప్రేమకు ఒక్కరోజు పరిమితం అవసరం లేదని భావించి వ్యతిరేకిస్తారు. మరికొంతమంది సాంప్రదాయ పురాణ కథనాల ప్రకారం ఈ వీడియో లవర్స్ డే చరిత్ర గురించి ఈ వీడియోలో అయితే తెలియజేశాను. ఈ వీడియో లవర్స్ డే గురించి తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.